ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమ. అమ్మ పలుకు. మనస్సు స్థిరంగా నిలబడానికి ఎందరో నిపుణులు వేరువేరు పద్ధతులను సూచించారు. అయితే ప్రతి మానవుడు తనకు సరిపడే ప్రాథమిక పద్ధతులను మాత్రము తానే ఏరుకోవాలి. ఒక మంత్రము, ఆదర్శ రూపము, నామజపము, నిత్య జపము, తనకు దేనిలో సహజంగా శ్రద్ధ ఉన్నదో దానిని మాత్రమే స్వీకరించి దాని సహాయంతో తన మనస్సును కలతపరిచే ఆలోచన అన్నింటినీ తరిమివేసి తన సంపూర్ణ దృష్టిని ప్రేమతో తొణికిసలాడే ప్రయత్నంలో తన హృదయాదినాదిని పైన ఏకభావంతో కేంద్రీకరించే మానసిక అద్భుతాన్ని సాధించాలి. అందుకే కేవలం మానసిక ఏకాగ్రత ఒక్కటే ఆధ్యాత్మికత కాదని జ్ఞాపకము ఉంచుకోవాలి. అది కేవలం యాంత్రికమైన క్రమశిక్షణ. అయితే సర్వసమర్పణ భావానికి ఇది తప్పనిసరిగా ఉండవలసిన స్థాయి. అందుచేత ఊహకి ఏకాగ్రత శిక్షణను ఇవ్వాలి, దృష్టికి చైతన్య కేంద్రాన్ని ఇవ్వాలి. ఏ సందర్భంలో కూడా మనస్సులో ఏకాంతులై నిశ్చలంగా ఉండాలి. ఈ మన ఆర్ష సంప్రదాయం మనలో జీర్ణించుకొని పోవాలి. మన హృదయంలో ఈ భావము హత్తుకుపోయి మహిమాన్వితంగా మన నడవడికలో, చేతులలో, ఉద్రేకాలలో, ఆలోచనలలో, లక్ష్యాలలో, ప్రయోజనాలలో అంతటా అందరిలో విస్తరించుకుంటూ ప్రకాశించాలి. మన జాతినంతను మనకున్న యావత్ శక్తితోనూ సేవించడమే కర్మయోగం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఓం శాంతి.